శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 12వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 11వ రోజు రాత్రి గండిపేట వాస్తవ్యులు లక్ష్మణ్ స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అల్పాహారం ఏర్పాటు చేసిన స్వాములు సత్కరించిన దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 12వ రోజు తెల్లవారుజామున గుత్తి నుండి బయలుదేరిన స్వాములు 24 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకు కల్లూరు చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 12వ రోజు మధ్యాహ్నం ఛత్రినాక వాస్తవ్యులు అగురు కుమార్ ఫ్యామిలీ ఉజ్వల పెయింట్స్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. 3 గంటలకు బయలుదేరి సుమారుగా 7 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం గార్ల దిన్నే చేరుకున్నారు. అక్కడ రాత్రి బస చేసి రేపు మళ్లీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగింది. స్వామి శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం ఇవాళకి 13వ రోజుకి జరుగుతుంది. స్వామి గుత్తి నుండి కల్లూరుకి చేరుకున్నాం. స్వామి ఇక్కడ అన్నదాత ప్రభువులు ఛత్రినాక వాత్సవ్యులు అక్షంతుల గోత్రం అగురు కుమార్ ఫ్యామిలీ ఉజ్వల పెయింట్స్ దీపక్ గారు ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి ఇలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ పాదయాత్ర స్వాములకి భిక్ష ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి వీళ్ళకి అయ్యప్ప ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్యాలు చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి 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 పాదయాత్రకుల దైవమే పాదయాత్రకుల దైవమే స్వామి శరణమయ్యప్ప స్వామి. ఈ రోజుకు 11వ రోజు పూర్తి చేసుకొని మన గుత్తికి చేరుకున్నాం. స్వామి మన ఈ రోజు అల్బార ప్రభు వచ్చేసి మన గండిపేట్ లక్ష్మణ్ అన్న గారికి ఈ రోజు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మన గుత్తిలో అన్న అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడు కూడా అన్నగారికి ఉండాలని చెప్పేసి ఇటువంటి సేవా కార్యక్రమంలో ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి స్వామి పాదయాత్రకుల దైవమే వేణుగోపాల గురుస్వామి దైవమే స్వామి స్వామి.